హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పాను కదా అండి, సాటర్డే రోజు వ్రతం రోజు వ్లాగ్ ఇది. మార్నింగ్ వంటలు చేస్తున్నాం అందరం కలిసి, అత్తయ్య, నేను, ఆడపడుచు, ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంకా అందరు పెద్దమ్మ వాళ్ళు అందరు వచ్చారు. ఇంకా సైడ్ చిక్కుడుకాయ ఉడకబెట్టేసి వచ్చాము. ఇంకా దాంట్లోకి నేను పచ్చికారం మిక్సీ పట్టడానికి వెళ్ళాను. 2 ఉడికిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. వాటిలోకి నేను స్నానం చేసి వచ్చేసాను. మార్నింగ్ స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా వంట దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఆనియన్స్, వాటిలోకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి అన్ని వంటలకి. ఇంకా నేనే కట్ చేస్తున్నాను ఆనియన్స్. వాళ్ళైతే ఇంకా మిగతావి చూసుకుంటున్నారు, పప్పు పెట్టడము అవన్నీ అత్తయ్య వాళ్ళు. ప్లీజ్ అండి, మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను అని కాదండి, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. విన్నవాళ్ళు ఓకే, వినని వాళ్ళైతే మీరైతే నాకు ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా చూస్తానని చెప్పాను. చూసి ఖచ్చితంగా మీ ఛాలెంజెస్కి నేను కామెంట్ ఇస్తాను. ఛాలెంజ్ కంపల్సరీ చేస్తాను, అదేం లేదు. నా ఛానల్కి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను ఖచ్చితంగా రీప్లై ఇచ్చాను. ఇంకా టమాటా చట్నీ, అత్తయ్య అయితే టమాటా చట్నీ చేద్దాము అన్నది. అందులోకి నేను ఇంకా పల్లీలు పెట్టుకొని వేయించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మా హస్బెండ్ అయితే ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేసేద్దాం రండి, లేట్ అవుతుందంటే ఇంకా గిన్నె పెట్టేసుకొని, ఇంకా పెద్దది కదా, ఇంకా అందుకే గిన్నె పెట్టేసుకొని పోపు దినుసులు, ఉల్లిగడ్డ, అవన్నీ, అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, ఇంకా అవన్నీ వేసుకొని మా హస్బెండ్ వేస్తున్నాడు, నేనైతే కలుపుతున్నాను. నేను మా హస్బెండ్ కలిసి అయితే చేస్తున్నాము. ఇక్కడైతే మా పెద్దమ్మ వచ్చి వేస్తుంది, చిక్కుడుకాయలు వేయు అంటే ఇంకా మా హస్బెండ్ కలుపుతున్నాడు. కొంచెం సాల్ట్ వేయమని చెప్పాడు. నేను సాల్ట్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను లోపలికి. మా హస్బెండ్ అయితే కలుపుతున్నాడు ఇలా. ఇంకా విలేజ్లో ఫంక్షన్ అంటే ఒక్కరి వల్ల అయితే కాదు కదండి, అందరూ తలా ఒక హెల్ప్ చేసుకుంటేనే ఏదైనా ఇంకా చేయగలము. ఇప్పుడైతే నేను పెద్దమ్మ వచ్చి అయితే సాల్ట్ వేసేసింది. 2 స్పూన్స్ వేయమంటే వేసేసి ఇంకా క్యాప్ పెట్టేసి దాన్ని మగ్గనిచ్చుకుంటున్నాం వేరే గ్యాస్ మీద. ఇంకా పాత గ్యాస్ ఇంట్లో అయితే పాత గ్యాస్ బయటికి తెచ్చేసాము వంటలకి, ఇంకా కొత్తది పెట్టేస్తే ఖరాబ్ అవుతుందని. చూడండి, ఇంకా కుక్కర్ విజిల్ అయితే తీసేస్తున్నాను. అదైతే విజిల్ విరిగిపోయి ఎక్కడో పడింది. అత్తయ్య అంటుంది పెట్టేసేయండి, మళ్ళీ ఎక్కడ తీసారు అక్కడ అని. చూడండి, పప్పు అయితే అయిపోయింది. ఎక్కువ మంది అయితే వ్రతానికైతే ఎక్కువ మందిని పిలవలేము, రేపటి కోసం ఎక్కువ మంది పిలిచాము. మా హస్బెండ్ అయితే పప్పు ఉడికింది అసలు తీసేసావు అప్పుడే అని అంటున్నాడు. ఉడికిందిలే ఏం కాదు అని నేను చెప్తున్నాను అతనికి. ఇంకా చూడండి, నేను పప్పు గుత్తి, మీరు ఏమంటారో స్మాషర్, ఇంకా సాల్ట్ వేస్తున్నాను సరిపడా. సాల్ట్ వేసి చూడండి, కొంచెం పప్పు ఉడకలేదు అన్నట్టు అంటున్నారు అత్తయ్య వాళ్ళకి. ఇట్లా ఏం ఉడకలేదు, ఇంకోసారి పెట్టేయు అని చెప్తున్నారు నాకైతే. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అత్తయ్య చెప్పిన కదా టమాటా చట్నీ చేద్దాము అని అన్నది. అత్తయ్య దానికోసం అయితే టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి అత్తయ్య వాళ్ళ స్టైల్లో అండి, అన్నీ ఒకటేసారి కట్ చేసుకొని వాళ్ళు ఇలా పెట్టేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ఒకసారి మిరపకాయలు వేయించుకుంటాం, టమాటాలు వేయించుకుంటాం, అలా కాదు. అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే అత్తయ్య బాగా చేస్తుంది వంటలైనా చట్నీస్ అయినా కూడా. విలేజ్ కదండి, చాలా బాగా చేస్తారు వంటలు. ఇప్పుడైతే ఇందులో అత్తయ్య అయితే నాకు కొంచెం ఆయిల్, పసుపు వేసి అయితే స్టవ్ మీద పెట్టు సిమ్లో, అదే ఉడికిపోతుంది అని చెప్పింది. నేనైతే అలాగే చేశాను. కొంచెం ఆయిల్, పసుపు వేసి కొంచెం అన్నీ కలిసే విధంగా పెట్టేశాను. ఇప్పుడు అయితే ఇంక అన్నిటిలోకి పోపు వేసుకుంటున్నాను. టమాటా చట్నీ అయిపోయింది. పప్పు వీడియోస్ అయితే పూర్తిగా తీయలేదని అయితే అనుకోకండి, పూర్తి వీడియోలు పెట్టలేదని. ఇంకా టైం లేదు కదండి, ఇంకా బయటికి వెళ్ళాము అందరికి ఊళ్ళో చెప్పి రావడానికి. ఇంకా స్నానం చేసి నేను మా ఆడపడుచు అయితే ఇంకా అన్నిటిలోకి ఫస్ట్ అయితే ఇదైతే చింతపులుసు టమాటా చట్నీలోకి అయితే పోపు పెట్టేసాము ఒకసారి. ఇంకా పప్పులో వెల్లిపాయలు వేయాలి కదా, అందులో వెల్లిపాయలు ఎందుకు చారులోకి అనేసి మళ్ళీ సపరేట్గా ఆయిల్ కూడా సరిపోలేదు, అందుకనేది మళ్ళీ ఇంకో సపరేట్గా ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, ఎల్లిపాయలు, కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఇలా. ఇక చూడండి, ఇది చింతపండు చారు. మేమైతే పల్లి పొడి వేసి చేస్తాము. ఒకరోజు నేను వీడియో పెడతాను చూడండి. ఇది టమాటా చట్నీ, పప్పు. ఈరోజు స్పెషల్ చెప్తున్నాను, ఇంట్లో పూజకి పప్పు, చింతపండు చారు, టమాటో చట్నీ, దాని కింద చిక్కుడుకాయ కర్రీ. నేనైతే పూర్తి వీడియో పెట్టలేదు. చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది.